ఇంట్లో జరిగే వివాహాది అన్ని శుభకార్యాలకు వచ్చే బంధువులకు స్నేహితులకు లగ్జరీ అకామిడేషన్ అందించడానికి సిద్ధంగా ఉంది హోటల్ సుస్మితా ఇన్. సార్ నాకు ఏదైనా సాయం చేయరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి వచ్చు. ఇప్పుడు నేను పబ్లిక్ గార్డెన్ ఏరియాలో ఉన్నానండి. ఇక్కడ మనకు ఒక వార్త అయితే వచ్చింది. ఇక్కడ ఒక కుటుంబం మొత్తం కూడా ఇక్కడే నివాసం ఉంటున్నారు, పొద్దున్న నుంచి రాత్రి వరకు, అండ్ రాత్రి కూడా ఉంటున్నారు అని. అసలు ఏంటి, ఎలాంటి పరిస్థితి వచ్చింది వాళ్ళకి, ఎందుకు ఉంటున్నారు, అసలు వాళ్ళ కారణాలు ఏంటి తెలుసుకోవడానికి ఈ రోజు సుమన్ టీవీ ఇక్కడ దాకా వచ్చింది. ఆనంకొండ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉన్న పబ్లిక్ గార్డెన్ లో ఉన్నాము. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అమ్మా, మీ పేరు? స్వరూప. ఎంతమంది పిల్లలు మీకు? 2 కొడుకులు, 1 బిడ్డ. కొంచెం గట్టిగా మాట్లాడారు. ఒక బిడ్డ, 1 కొడుకు. ఇప్పుడు 1 కొడుకు 1 బిడ్డ ఉన్నారు. ఎందుకు మీరు ఇక్కడ ఉంటున్నారు? పబ్లిక్ 32 సంవత్సరాల క్రితం జాగా ఇచ్చి పెళ్లి చేసిండు మీకు. నాకు ఒక తాగుబోతానికి 3 అక్కయ్యలను, 1 తమ్ముడు. ఆ తమ్ముడు గత 25 సంవత్సరాలు అన్నే బతికినాం. ఆయన ఎల్బీ నగర్ లో పని చేసుకొని బతికిండు. పెళ్లి చేసుకున్నాడు, ఉన్నాడు. కరోనా వచ్చినప్పుడు వచ్చిండు. అది ముత్తాతలు సంపాదించిన జాగా, 1 ఎకరం ఉన్నది. ఆ 1 ఎకరంలో నాకు 2 గుంటలు ఇస్తా బిడ్డ అని ఇచ్చిండు. ఇచ్చినాక కేసీఆర్ ఉచితంగా చేసినప్పుడు ఆ 2 గుంటలు పట్టా చేయించుకున్నాడు. ఉచితంగా చేయించుకున్నప్పుడు నాది, మా అమ్మ ఏమన్నదంటే, మా నాన్న చనిపోగా దాని గోస దాటిపోతున్న బిడ్డ, నువ్వు ఖచ్చితంగా 2 గుంటలు దానికి కొలిచి అని అన్నాడు. అన్నాక బాబు చనిపోయినాక 2 ఏళ్లకు 2016లో పసుగుంకల కిందకి తమ్ముడే, అమ్మ తమ్ముడు పసుగుంకల కిందకి కాగితం రాశారు. రాసినాక ఇక ఇల్లు వేసుకుంటాం కదా, పిల్లలు పక్కలు తవ్వుకున్న అన్ని చేసిన తొవ్వ వెళ్తలేదు, అది వెళ్తలేదు, ఇది వెళ్తలేదు, పట్ట చేయించినాక అట్లా ఇట్లా అని దొరికిచ్చి ఆ 2 గుంటలు అందులో వేసుకుని మీకు జాగ లేకుండా చేసి 8 గజాల రేకులు వేసుకున్నాం మేడం. ఆ రేకులు మొత్తం పట్ట నేను వేరే కడ కొనిస్తా. ఏ ఏరియాలు ఉంటారు అసలు మీరు? జమ్మికుంట మండలం, చాయంపేట. ఇల్లు కూలగొట్టి మొత్తం జాగా పొలం చేసుకున్నాడు. చేసుకొని వేరే జాగాలో మా కులం కాకుండా వేరే కులంలో ఉంటామా మేడం. 30 ఏళ్ళు ఒక్క కాడ ఉండి మా కొడుకులు అన్నారు కదా, అమ్మ గట్లా పోతామా మనం వేరే కులంలో. ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ గార్డెన్? 7-8 నెలలు అవుతుంది సార్ మేడం. 8 నెలల నుంచి ఇక్కడే ఉన్నారా? అంటే బయట పండుకుంటా. ఏం చేస్తున్నారు మీరు? అంటే అడుక్కొని తింటాను, ఇక్కడే ఉంటున్నారు, ఇక్కడే పడుకుంటున్నారు తెచ్చుకొని. ఇప్పుడు మరి మీకు ఏం కావాలి? అంటే ఇల్లు కోసం చూస్తున్నారా, జాగా కోసం చూస్తున్నారా, లేదంటే మీకు ఏదైనా పని పెట్టిస్తే పని చేసుకొని మీరు ఉండి తినగలుగుతారా? మీరు మా పిల్లల్ని జాగా రాబట్టుకోవాలంటే జాగా రాబట్టుకోవాలి, దాన్ని ఇల్లు సాయం చేస్తే చెయ్యి. సరే అమ్మా, ఇప్పుడు ఇల్లు అంటే ఒక ప్రాసెస్ లాగా జరుగుతుంది కదా, అది అంత టైం పడుతుంది కదా. అప్పటి వరకు మీరు ఇప్పుడు ఈ అమ్మాయి ఇప్పుడు ఎంత, ఆమె ఏజ్ ఎంత? 25. హైదరాబాద్ ఆమె ఏం చేస్తుంది? ఐటీఐ చేయించిన కంపెనీలో జాబ్ చేస్తున్నారు. చూస్తానికి వచ్చింది, కన్ను కనబడతలేదు. మరి వీళ్ళని తీసుకెళ్లి ఉంచడానికి కుదరదా? అత్తలేడు నా కొడుకు, అస్సలు ఇంటికి అత్తలేడు. అట్లా ఆడికి జాగ్రత్త, నువ్వు రాబట్టి సంతకం చేయించుకొచ్చినా అంటే. మరి ఆయనకి అంత తెలివి లేదు అని అంటున్నారు కదా, మరి దానికి సంబంధించిన ఆశ్రమాలు కొన్ని ఉంటాయి కదా, అక్కడ వేసి ఉంచారు. ఆశ్రమాలు కాదు, హాస్పిటల్ రమ్మంటే అత్తలేడు, ఏడికి అత్తలేడు. అది తప్ప ఇంకేడికి అత్తలేడు. గడ్డం మాగాన్ని వేయించుకోపోదు, దాన్ని పైసలు ఇస్తే కూడా పోతలేడు, కొట్టలేడు. ఆయన 4 ఏళ్ళు కారు నడిపిండు, 3 ఏళ్ళు సీడీ చేసిండు. అంత సడన్ గా మరి ఏమైంది? ఇల్లు కూల కొట్టినందుకే మెంటల్ అయిండు. కొట్టిర్రు, మళ్ళా వాళ్ళు కొట్టిర్రు. పెద్ద ఆయన బాగా కొట్టిస్తే రైల్వే స్టేషన్ లో సంవత్సరం ఉన్నాం మేడం. జమ్మికుంట మండలం ఉంది. ఆ రైల్వే స్టేషన్ లో సంవత్సరం ఉంటే మా ఇజ్జత్ తీస్తాను అంటే, నువ్వు వెళ్ళగొట్టినప్పుడు ఎక్కడ వండుకుంటే ఏడు ఉంటుంది అని అన్నందుకు ఇద్దరు నాతో నేను దగ్గరికి పోయినా చూడటానికి కొత్తం కొట్టించిండట. నైట్ ఆ కడుపులో ఏం దాకిందో దెబ్బ చనిపోయిండు. 28 ఏళ్ళ కొడుకు
పెద్ద కొడుకు నన్ను అవతల పడేసి కొడుకు కథం అయిండు. మరి ఇప్పుడు మీకు ఏ సాయం కావాలి, ఎలా కోరుకుంటున్నారు ఒక్కసారి? కరీంనగర్ ప్రజాసేవకు 4 సార్లు పోయినా, మండలం కాడికి పోయినాం. పోతే ఆ మండలం సార్ కూడా వాళ్ళని జైలు పట్టిస్తారో ఏం చేస్తారో చూద్దాం, మీరు కాగితాలు కానీ దానికి సంబంధించి ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి ఇప్పుడు లేవు మేడం, జమ్ముకుంటా పెట్టుకున్నాం. అయితే ఆడికి పోయి వచ్చినాక మండలం నుంచి సార్ పంపించాడు 4గురిని. అది కొన్న జాగలకే పోవాలి ఇండియా. అది ఆ ప్రయత్నం చేసే లోపున, అంటే ఇప్పుడు మీరు చదువుకున్నారు అంటున్నారు కదా, కొంచెము ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకోగలరు కదా, మరి ఇక్కడ ఏదైనా జాబ్ చూస్తూ చేసుకుంటూ తనని ఏదైనా రూమ్ తీసుకొని ఉంచొచ్చు కదమ్మా. ఇక్కడ ఈ పరిస్థితులు ఇక్కడ ఉంచడం కరెక్ట్ కాదు కదా. నాకు ఆల్రెడీ అక్కడ ఉంది కదా. అవునమ్మా, ఇప్పుడు వీళ్ళని తీసుకెళ్ళలేవు నువ్వు, మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి నువ్వే వేరే జాబ్ చూసుకొని ఇక్కడ ఉండొచ్చు కదా అంటున్నాను. ఇబ్బందులు అవుతాయి కదా. ఇప్పుడు అమ్మకి కూడా చాలా వయసు అయిపోయింది. ఇప్పుడు ఆయన మీ తమ్ముడా అన్ననా? ఆయన రాలేరు, పరిస్థితులలో ఉన్నాడు. ఆలోచించుకో ఒకసారి. అయితే ఇక్కడికి రావడానికి ప్రయత్నిస్తా అంటే మేము మా తరపున ఏదైనా జాబ్ పెట్టిస్తాము, ఎక్కడైనా చేసుకుంటూ తనని చూసుకుంటూ ఇక్కడ ఏదైనా చిన్నపాటిగా రూమ్ తీసుకొని ఉండే. అలాగే మీ ఇల్లు ప్రాసెస్ ఇల్లు ప్రాసెస్ కావడానికి అయితే టైం పడుతుంది కదా. ఇప్పుడు అదే భూమి పంచాయతీ, జాగ పంచాయతీ ఆల్రెడీ ఇల్లు వస్తుంది, రేషన్ కార్డు ఉన్నది, ఆధార్ కార్డు ఉన్నది. మహిళా సంఘంలోకి వెళ్ళి 1,00,000 రూపాయలు చేతుల పడే మొక్కి తీపిచ్చిండు మా తమ్ముడు. మా చిన్న చెల్లకు టీచర్ నౌకరి, వాళ్ళందరినీ పెంపు చేసిన మేడం. నా కొడుకులు కూడా వాళ్ళ రెక్కలతో కూడా చేసిండు వాళ్ళకి. మీరు ఉండడం పడుకోవడం అంటే ఇక్కడేనా? గార్డెన్ లో పండుకొని బయట ఒక ఆయన బేకరీ అని తెలుసు, పొద్దున్న దాకా ఇక్కడే ఉంటారు. ఇప్పుడు ఇట్లా జరగబట్టి 7 నెలలు 8 నెలలు. ఒక్కసారి చెప్పమ్మా నీ తరపున, అంటే ఎట్లా రావాలనుకుంటున్నావు, ఏ సాయం కావాలనుకుంటున్నావు? సార్ నాకు ఏదైనా సాయం చేయరు. మాది జమ్ముకుంట మండలం, కరీంనగర్ డిస్ట్రిక్ట్. మా ఇల్లు కూలగొట్టి మమ్మల్ని ఆగం చేసిండు మా తమ్ముడు. అమ్మ మీరు ఇక్కడ తిరుగుతారా? గార్డెన్ చూస్తున్నారా? మేము చూస్తున్నాం అమ్మ, రోజు చూస్తున్నాం. వాళ్ళకి తిండి లేదు, వాళ్ళకి టికనం లేదు. వాళ్ళు ఏడబంటారు, చెట్టు కింద పంటారు మేడం. అది గోస్తతోని పడతారు మేడం. అన్నం కూడా లేదు మేడం వాళ్ళకి. ఇల్లు కూడా లేకుండా చేసిర్రట. చాలా ఇప్పుడు దగ్గర 9 సంవత్సరం దాకా గోస పడతారు మేడం వాళ్ళు. ఒక్క గోస కాదు, వాళ్ళకు ఉప్పు పొట్టకు లేదు, బట్టకు లేదు, తినడానికి తిండి లేదు. వాళ్ళ అవసరం అట్లా ఉన్నది మేడం. ఏదైనా మీరు చూసి సాయం చేయాలి, మన సర్కార్ సార్లు సాయం చేయాలి. అదే వాళ్ళ సొంత వాళ్ళే ఇల్లు లాక్కున్నారు అనేది అంటున్నారు వాళ్ళు. లాక్కున్నారట, కొట్టిండ్రట. నిజం మేడం, కొట్టి ఇటు వెళ్ళొచ్చారు వాళ్ళు. ఇప్పుడు తినడానికి తిండి లేదు, ఇంత నీళ్లు ఎక్కడ తాగుతారో, ఏడా తింటారో, ఏడా పంటారో అది కూడా మనకు తెలుస్తలేదు. తెలుస్తలేదు. ఈ చెట్లలోనే ఉంటారు సాయంత్రం వరకు దాకా. నేను ఇటు ఆడ చూస్తా, వాళ్ళకి కూడా చూస్తా. అంటే ఇక్కడనే ఉంటారు ఏందమ్మా అని అంటే, అమ్మ మాకు తావరం లేదమ్మా, మాకు ఇల్లు లాక్కున్నారమ్మా, మాకు కొట్టి తోలిండ్రమ్మా, మాకు గోస కాదమ్మా, అన్నం దొరకలేదమ్మా, మాకు బట్టలు లేవమ్మా, ఏడ పండుకోవాలమ్మా అని ఒక్కటే మాట మాట్లాడతారు మేడం వాళ్ళు. అదే గోస పడతారు. ఇంతే మేడం, మేము చూస్తున్నాం, చాలా రోజుల నుంచి చూస్తున్నాం మేడం. సరే మేడం. విన్నారు కదండి వీళ్ళ మాటల్లో. 7-8 నెలల నుంచి కూడా ఇదే గార్డెన్ లో ఉంటున్నారు వాళ్ళు. పక్కనే ఏదో సాయం కోసం అడుక్కుంటూ తను జీవనం కొనసాగిస్తుందంట. వాళ్ళ పాప ఉంది, బాబు ఉన్నారు. బాబు మెంటల్ గా చాలా డిస్టర్బ్ అయ్యాడంట ఇల్లు విషయాలలో, ఆ గొడవల విషయాలలో. మరి వీళ్ళకి తగిన సాయం అందించాలని అయితే ప్రభుత్వం నుంచి కోరుతున్నారు వాళ్ళు. మన వీడియో ద్వారా కూడా మనం తెలియజేద్దాము. అసలు వీళ్ళ పరిస్థితి ఇలా ఉండడం అయితే చాలా బాధాకరమే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ ఏరియా వైజ్ గా చూసుకున్నట్టయితే ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు. వీళ్ళకి సంబంధించిన ఏదైతే భూమి జాగా ఉందో వాళ్ళకి ఈ వీడియో ద్వారా అయినా వాళ్ళకు కనువిప్పు కలగాలి. ఏదైతే లాక్కున్నారో వాళ్ళు ఇలాంటి అమానుష ఘటనలు జరగకుండా ఉండాలని అయితే మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాము. అలాగే వాళ్ళ పాపకు కూడా చెప్పడం జరిగింది, ఏదైనా ప్రైవేట్ గా తనకి ఏదైనా జాబ్ దొరికితే గనక ఇక్కడ ఏదైనా చూసి వాళ్ళకు ఒక రూమ్ కనుక చూసి పెడితే వాళ్ళు ఉంటారు అనేది అంటున్నారు. ఏదేమైనా మన తరపున ఎంతవరకు అవుతుందో అంతవరకు చేద్దామండి. వాళ్ళని మాత్రం ఇక్కడ నుంచి కదిలించే ప్రయత్నం అయితే చేద్దాం.